హలో అందరికీ వెల్కమ్ బ్యాక్. ఈరోజు నేను మీ ముందుకి ఒక ఎక్సలెంట్ హై ప్రోటీన్ రెసిపీతో వచ్చేసా. అదేంటంటే వంకాయ, బొబ్బర్లు అలాగే కాబూలీ శనగల కాంబినేషన్లో ఒక ముద్ద కూర. చాలా బాగుంటుంది, చేయడం కూడా చాలా చాలా ఈజీ. సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో కడాయి పెట్టుకుని దాంట్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు కొంచెం ఆయిల్ కాగాక ఒక హాఫ్ స్పూన్ ఆవాలు, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని అవి కొంచెం ఫ్రై అయ్యాక దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు ఒక 3-4 వేసుకున్నాను. అలాగే ఒక 3 రెడ్ చిల్లీస్ అనమాట, వాటిని కూడా తుంచి వేసేసుకుని కొంచెం ఫ్రై అవ్వనిచ్చా. ఇప్పుడు ఫ్రెష్ కరివేపాకు ఆకులు కొంచెం వేసుకుని వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ చక్కగా ఫ్రై అయ్యాక ఒక్క ఆనియన్ సన్నగా కట్ చేసుకున్నవి, అలాగే 3 to 4 గ్రీన్ చిల్లీస్ మీ స్పైస్ లెవెల్స్కి తగ్గట్టు వేసుకోవచ్చు. వేసుకుని వీటిని కూడా 1 నిమిషం పాటు చక్కగా హై ఫ్లేమ్లో ఫ్రై అవ్వనివ్వాలి. అవి ఫ్రై అయ్యే లోపల మీకు ఇవి చూపిస్తాను. ఇవి కాబూలీ శనగలు అలాగే బొబ్బర్లని నైట్ అంతా నానబెట్టుకుని మార్నింగ్ కొంచెం సాల్ట్ వేసి చూసారా ఇలా ఉండాలి. ఇలా ఒక కుక్కర్లో ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకున్నా. ఇవి చిన్న సైజు కాబూలీ శనగలు, చాలా బాగుంటాయి, మార్కెట్లో ఈజీగా దొరుకుతాయి. సో వాటిని పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడు అలాగే వంకాయలను కూడా కట్ చేసుకుని సాల్ట్ వాటర్లో వేసేసుకున్నా. ఈ మీన్ వైల్ మనకి ఏంటంటే ఉల్లిపాయ కూడా మగ్గిపోయింది కాబట్టి వంకాయ ముక్కల్ని యాడ్ చేసేసుకోవాలి. సో చాలా ఈజీ చేయడం, అంతే టేస్టీగా కూడా ఉంటుంది. సో వంకాయలను కూడా అలా చక్కగా ఆయిల్లో కలిపేసుకోండి. 1 నిమిషం పాటు అలా ఫ్రై అవుతూ ఉంటే బాగుంటుంది. సో ఇప్పుడు మనకి కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ నేను ఆ ఉడకపెట్టిన గింజల్లో సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను, చూసుకుని వేసుకోవాలి. అలాగే చిటికెడు పసుపు కూడా వేసుకుని మరొకసారి కలిపేసుకోవాలన్నమాట. సో పిల్లలకి ఏంటంటే ఇలా గింజలు వేసిన కూరలన్నా పప్పులు వేసిన కూరలన్నా ఇష్టంగా తింటారు. యూజువల్గా నేను అబ్జర్వ్ చూసినంత వరకు ఇలాంటివి చాలా ఇష్టంగా తింటారన్నమాట. ఇలాంటి కూరలు వండి పెడితే మంచి ప్రోటీన్ కూడా. సో ఇలా ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసి పెట్టి 1 మినిట్ లో ఫ్లేమ్లోకి పెట్టుకుంటే వంకాయ అన్నది మగ్గుతుంది. చూసారా, ఒక 50% మగ్గిపోయాక కలిపి చూస్తే చక్కగా మగ్గింది కదా. ఇప్పుడు మనం పెట్టుకున్నాం కదా కాబూలీ శనగలు అలాగే బొబ్బర్లు కూడా యాడ్ చేసేసుకున్నాను. సో వాటిని కూడా యాడ్ చేసుకుని చక్కగా కలుపుకోవాలన్నమాట. సో ఇది చపాతీలోకి, రైస్లోకి, జొన్న రొట్టెల్లోకి అన్నిటిలోకి బాగుంటుంది. సో ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసేసి పైన అలా వాటర్ వేసుకుంటే ఏంటంటే మనకి ఒక్కొక్క ఆవిరికి మాడకుండా కూర చక్కగా ఉడుకుతుంది. సో ఒక 2 మినిట్స్ తర్వాత తీసి చూస్తే కూర చక్కగా మగ్గిపోయింది. సో ఇలాగా గింజలుగా ముక్కలు ముక్కలుగా ఇష్టపడేవాళ్ళు ఇలాగా తినవచ్చు. లేదు ఇంకొంచెం ముద్దగా కావాలనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకుని కొంచెం ముద్దగా కూడా చేసుకోవచ్చు. చూసారా, ఈ కన్సిస్టెన్సీ ఉంది. ఇంకొంచెం ముద్దగా ఉంటే నాకు నచ్చుద్ది అనమాట. సో ఇప్పుడు 1 స్పూన్ ధనియాల పొడి వేసుకుని దాన్ని కూడా చక్కగా కలిపేసుకోవాలి. అది కూడా చక్కగా కలిసాక నేను ఏం చేస్తానంటే ఒక టీ గ్లాస్తో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటాను అనమాట. దానికన్నా ఎక్కువ అవసరం ఉండదు. నాకేంటంటే ఈ కన్సిస్టెన్సీ చాలనుకుంటే ఇక్కడే స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. నేను ఒక హాఫ్ గ్లాస్ వరకు టీ గ్లాస్తో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని ఇంకొంచెం దగ్గరగా అవ్వనిస్తాను. సో చూసారు, కొంచెం అలా వాటర్ యాడ్ చేసుకుని మిక్స్ చేసేసుకుని లిడ్ క్లోజ్ చేసి పెట్టుకుని దగ్గరగా అయ్యేంత వరకు వదిలేస్తే సో 2 మినిట్స్లో మనకు కర్రీ అనేది రెడీ అయిపోయింది. చూసారా, నాకు ఇలా ఉంటే చాలా నచ్చుద్ది. సో దీంట్లో ఇప్పుడు మనము కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని కలిపేసుకుని సర్వ్ చేసేసుకోవడమే. చూసారా ఎంత ఈజీగా మన కర్రీ అనేది రెడీ అయిపోయిందో. సో వంకాయ ఇష్టపడని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. సో చూసారా, అక్కడక్కడ ఒక్కొక్క శనగలు కొంచెం మ్యాష్ అయ్యి, బొబ్బర్లు కూడా కొన్ని ఉన్నాయి కొంచెం మ్యాష్ అయ్యాయి. సో ఇలా ఉంటే నాకు రైస్లోకి చాలా నచ్చుద్ది అనమాట. సో దీన్ని మనం సర్వ్ చేసేసుకోవడమే. మీకు రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే వీడియోని లైక్ చేయడం, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.